ఇండియాస్ న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026 మీ కరెంట్ బిల్నే కాదు, ఇండస్ట్రీస్ అండ్ క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ని కూడా డిసైడ్ చేస్తుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026 అంటే ఇండియాకి పవర్ సెక్టర్కి ఒక న్యూ రూల్ బుక్ లాంటిది. 2005 పాలసీ ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది. ఎందుకంటే అప్పట్లో సోలార్, బ్యాటరీస్, క్లైమేట్ టార్గెట్స్ మీద అంత ఫోకస్ ఉండేది కాదు. ఈ పాలసీ మెయిన్ గోల్ ఏంటంటే 2047 కల్లా ఇండియాకి రిలయబుల్, అఫోర్డబుల్, సస్టైనబుల్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం. ఇందులో 3 మేజర్ చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్లీ, ఎలక్ట్రిసిటీ ప్రైసెస్. ఫ్రమ్ నౌ ఆన్ టారిఫ్స్ యాక్చువల్ కాస్ట్కి దగ్గరగా ఉండాలి. ఆర్టిఫిషియల్గా చీప్ పవర్ ఇవ్వడం వల్ల డిస్కామ్స్ లాసెస్లోకి వెళ్తున్నాయి. ఈ పాలసీ ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది. సెకండ్లీ, డిస్కామ్ రిఫార్మ్. పవర్ థెఫ్ట్, హెవీ క్రాస్ సబ్సిడీ, డెట్ ఇవన్నీ తగ్గించి ఫైనాన్షియలీ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ క్రియేట్ చేస్తుంది. థర్డ్లీ, ఎనర్జీ ట్రాన్సిషన్. సోలార్ అండ్ విండ్ మెయిన్ పవర్ సోర్సెస్ అవుతాయి. బ్యాటరీస్ అండ్ పంప్డ్ స్టోరేజ్ బ్యాకప్ని ప్రొవైడ్ చేస్తాయి. అలాగే న్యూక్లియర్ పవర్ని క్లీన్ అండ్ స్టేబుల్ ఎనర్జీ బేస్గా ప్రమోట్ చేస్తారు. కోల్ కూడా ఉంటుంది, కానీ గ్రాడ్యువల్గా దాని మీద కూడా డిపెండెన్స్ రెడ్యూస్ చేస్తారు. ఓకే, బట్ వై డస్ దిస్ మ్యాటర్ ఎట్ ఆల్? మనకి టార్గెట్స్ చాలా పెద్ద ఉన్నాయి. 2030కి ఇండియాలో పర్ పర్సన్ 2000 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ రీచ్ అవ్వాలి. అండ్ అదే 2047 కల్లా 4000+ యూనిట్స్ పర్ పర్సన్ పర్ ఇయర్ అవ్వాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు ది డిమాండ్ పొటెన్షియల్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. అంటే ఇండస్ట్రీస్ కూడా గ్రో అవ్వాలి, అలాగే ఈవీస్, డేటా సెంటర్స్, ఏసీ యూజేజ్, డిజిటల్ ఎకానమీ అన్ని ఇంక్రీజ్ అయ్యే లెవెల్కి పవర్ సిస్టమ్స్ కూడా రెడీగా ఉండాలి. అండ్ అదే టైంలో ఇండియా కమిట్ అయిన నెట్ జీరో బై 2070 టార్గెట్ని కూడా రీచ్ అవ్వాలి. సో గ్రోత్ కూడా జరగాలి, ఎమిషన్స్ కూడా కంట్రోల్లో ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయడానికి ఈ డ్రాఫ్ట్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026.